నీ 20స్ కంప్లీట్ కాకముందే నువ్వు తెలుసుకోవాల్సిన ఆర్ రియలైజ్ అవ్వాల్సిన 4 పాయింట్స్. జాగ్రత్తగా విను. నీకు చాలా వాటికి ఆన్సర్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ నీకు చాలా థింగ్స్ అనేవి క్లియర్ అవుట్ అయిపోతాయి. గాట్ ఇట్? ఫస్ట్, హౌ టు బికమ్ రిచ్. సెకండ్, హౌ టు ఫైండ్ యువర్ ప్యాషన్. థర్డ్, దెర్ ఈస్ నో సఫిషియంట్ టైమ్ to go through my passion. Fourth, my parents are not accepting the passion to choose as a career. So first thing, how to become rich. దీనికంటే ముందు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. అరే మావ, నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఫస్ట్ నువ్వు రిచ్ అయ్యావా నువ్వు చెప్పేదాంతోని అని అంటే, ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్. సో ముందే క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్, హౌ టు బికమ్ రిచ్. సో జాబులతోని రిచ్ అవుదాము, పెద్ద పెద్ద లాంబోర్గిని కొనేద్దాము అంటే పనులు కావు ఇక్కడ. యూ నీడ్ టు స్టార్ట్ ఎ బిజినెస్. దట్ మైట్ బి ఎనీథింగ్. ఆఫ్లైన్ బిజినెస్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఆన్లైన్ బిజినెస్ అవ్వచ్చు, ఎనీథింగ్. బట్ జాబులతోని నేను ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తా అని ఎవరైతే థాట్స్ పెట్టుకున్నారో ఇప్పుడే రిలేట్ చేసి పడే. ఎందుకంటే అన్నీ నువ్వు నేను అట్లుండాలి ఇట్లుండాలి ఏదో మంచి మంచి మోటివేషనల్వి లేదంటే రిచ్ లైఫ్ స్టైల్ స్టోరీలు పెట్టుకున్నా జాబ్తో చేద్దాము అన్న మైండ్ సెట్ ఉంటే వేస్ట్. ఎంత అనుకున్నా వేస్టే. గాట్ ఇట్? బిజినెస్ ఈజ్ ద పర్ఫెక్ట్ కీ. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో, ఎన్ని ఇయర్స్ పడుతుంది టైం నువ్వు జాబ్ చేసుకుంటూ నువ్వు అనుకున్న లైఫ్ స్టైల్ రావాలి అంటే? ఇస్ ఇట్ నాట్ పాసిబుల్ బ్రదర్? నువ్వు ఏ కేటగిరీ అయినా చూస్ చేసుకో, బట్ బిజినెస్ ఈజ్ ద ఆల్ టైమ్ ఆప్షన్. జస్ట్ ఇన్ కేస్ నువ్వు ఒకవేళ ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడున్న డిజిటల్ వేకి నువ్వు కరెక్ట్గా సింక్ అవ్వాలి అనుకుంటే దెర్ ఈస్ సమ్ ప్రాసెస్ కాల్డ్ ఫస్ట్ లర్న్ ఎ స్కిల్. ఏదైనా స్కిల్ని నేర్చుకో. దానికంటే ముందు నువ్వు ఏదో ఒక స్కిల్ నీకు ఏది పర్ఫెక్ట్ అని తెలియాలి అంటే యూ నీడ్ టు ఎక్స్ప్లోర్. ప్రతి స్కిల్ నువ్వు ట్రై చేయి. నీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ స్కిల్లో మాస్టర్ అవ్వు. అండ్ నెక్స్ట్ ఆ స్కిల్తోని ఎలా మానిటైజ్ అవ్వాలో దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసుకో. బట్ ఇట్ ఇన్ దిస్ వే ఫ్రమ్ స్టార్టింగ్ టు హౌ టు ఫైండ్ ఎ స్కిల్ నుంచి టోటల్ మానిటైజేషన్ వరకు ఇన్ ద డిజిటల్ వే యూ కెన్ గ్రో అండ్ యూ కెన్ బికమ్ ద లెవెల్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్. గట్ ఇట్? అండ్ సెకండ్, హౌ టు ఫైండ్ యువర్ ప్యాషన్. సింపుల్ భయ్యా, నీకు ఏదైతే చేయాలనిపిస్తుందో ట్రై ఎవ్రీథింగ్. దట్ మైట్ బి వ్లాగింగ్ ట్రావెలర్, ఆర్ ఎల్స్ సింగింగ్, డాన్సింగ్, ఆర్ ఎల్స్ ఎనీ గ్రాఫిక్ డిజైనర్, ఫోటోగ్రఫీ, ఎనీథింగ్. ప్రతిదీ నువ్వు స్టార్ట్ చేయి, ఎక్స్ప్లోర్ చేయి. నీకు ఏది చేస్తే మజా అనిపిస్తుందో దట్ ఈజ్ యువర్ ప్యాషన్. గాట్ ఇట్? ఏది చేస్తే నీకు మజా అనిపిస్తుందో దాన్ని నువ్వు లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేయగలుగుతావు. సో యూ క్యాన్ చూస్, ఇట్స్ ఎ ప్యాషన్. గాట్ ఇట్? థర్డ్, టైం సరిపోవట్లేదు, నా ప్యాషన్ నాకు తెలిసినా కానీ ఫాలో అవ్వడానికి. సింపుల్ లాజిక్ భయ్యా, నువ్వు జాబ్ చేస్తున్నా లేదంటే స్టడీస్ చేస్తున్నా లేదంటే నీకు ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కానీ యూ కెన్ చూస్ ఆల్వేస్ స్మాల్ స్టెప్ టు స్టార్ట్. నువ్వు నీకు ఒకవేళ టోటల్ 24 అవర్స్లో ఎంత లేదన్నా ఒక 2 అవర్స్ నీ ప్యాషన్ గురించి ఇచ్చినా సరిపోతుంది తెలుసా. ఇప్పుడు నీకు ఈ వీడియో చూడడానికి టైం ఏమి నీకు ఉండి కాదు. యు ఆర్ టేకింగ్ సమ్ టైం. రీల్స్ చూడాలన్నా ఆర్ ఎల్ సమ్ చీప్ డోపమైన్ ఏమైనా వీడియోస్ చూడాలన్నా కానీ జస్ట్ యు ఆర్ టేకింగ్ సమ్ టైం. ఒక డేని ఒక ప్రాపర్గా షెడ్యూల్ చేసుకొని నీ ప్యాషన్ని ఫాలో అవ్వడానికి నువ్వు కరెక్ట్గా దాన్ని ప్లాన్ చేసుకున్నావు అనుకో, నీకు చిన్న చిన్న స్టెప్స్ అయినా కానీ లాంగ్ రన్లో ఇట్ విల్ బి బిగ్ అచీవ్మెంట్. సో టైం సరిపోలేదు, టైం లేదు, ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. నువ్వు ఇచ్చే ఎక్స్క్యూజ్ అనమాట. అండ్ ఫోర్త్, మై పేరెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మై ప్యాషన్ టు చూస్ యాజ్ ఎ కెరియర్. ఒక సింపుల్ లాజిక్ మాట్లాడుకుందాం. నువ్వు అన్ని విషయాలు మీ పేరెంట్స్కి చెప్పేసేసావా? ఎగ్జాంపుల్, నాట్ ఎవ్రీబడి బట్ ఎగ్జాంపుల్, నువ్వు ఎవరైనా అమ్మాయిని అబ్బాయిని ఆర్ ఎల్స్ ఎవరైనా నువ్వు లవ్ చేసినా కానీ మీ పేరెంట్స్కి చెప్పి పర్మిషన్ తీసుకొని ఓకే అంటే నువ్వు లవ్లోకి దిగావా? లేదు కదా. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఏ ఎగ్జాంపుల్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మ్యాక్సిమం మన ఇండియన్ పేరెంట్స్కి ఎలా అంటే మన సన్ ఎక్కువ కష్టపడద్దు, రిస్క్ తీసుకోవద్దు, స్కూల్, కాలేజ్, జాబ్, సెటిల్, క్లోజ్, ఇక్కడ వరకే. నువ్వు ఎడ్యుకేషన్ చేస్తున్నావు, జాబ్ చేస్తున్నా, నీకు ఒక ప్యాషన్ ఉంది, దాని మీద వర్క్ ఆన్ చేసి ఒక రిజల్ట్ తీసుకురా. డాడ్ ఆర్ మామ్, ఇది నా రిజల్ట్, నేను దీని మీద ప్యాషన్ మీద ఫాలో అవుతే దిస్ మచ్ ఐ ఎర్న్డ్, దిస్ మచ్ ఐ కెన్ డూ అని ఒక్కసారి చూపిస్తే హూ ఇస్ ద పేరెంట్స్ దట్ can't accept your passion, dude? So నువ్వే ఆలోచించు. సో నీకు ప్యాషన్ ఉంది అనుకుంటే దిస్ ఈస్ ద స్టెప్, దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు కన్విన్స్ ఆర్ ఎల్స్ టు కంటిన్యూ యువర్ ప్యాషన్. గట్ ఇట్? హోప్ యూ ఫ్రమ్ దిస్ వీడియో యూ గాట్ మెనీ ఆన్సర్స్ ఆర్ ఎల్స్ నీకు ఏమన్నా ఇప్పటి వరకు లాగింగ్లో ఉన్నా కానీ నీ బ్రెయిన్లోనే ఉంచుకొని నీకు ఏదైనా సొల్యూషన్ దొరికింది అనుకుంటున్నా. అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.